హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్టెక్స్ క్లాసెస్. సోషియాలజీ కాన్సెప్ట్ సిరీస్లో భాగంగా ఈరోజు మనం ఫంక్షనలిజం అనే థియరిటికల్ పర్స్పెక్టివ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో బిఫోర్ దట్ లెట్ మీ అనౌన్స్ దిస్ దసరా ధమాకా ఆఫర్ ఆన్ అవర్ సోషియాలజీ ఆప్షనల్. మీకు 3 డిఫరెంట్ ప్లాన్స్లో ఎల్టెక్స్ క్లాసెస్ సోషియాలజీ ఆప్షనల్ అందిస్తుంది. ఒకటి 1 ఇయర్ ప్లాన్, కేవలం 15,000 రూపీస్తో మీరు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ పొందవచ్చు. అండ్ దెర్ ఈజ్ 2 ఇయర్స్ ప్లాన్ అండ్ ఆల్సో లైఫ్ టైమ్ ప్లాన్ విచ్ ఈస్ అవైలబుల్ అట్ 22,500 ఓన్లీ. అతి తక్కువ ఫీజుకి ఇప్పుడు మీకు లైఫ్ టైం ప్లాన్ అందించడం అనేది జరుగుతుంది. సో లైఫ్ టైం ప్లాన్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ వస్తున్న లేటెస్ట్ కంటెంట్ మీకు అప్డేట్ అవుతూ వస్తుంది. 1 ఇయర్ ప్లాన్లో మీరు ఆ 1 ఇయర్లో అయ్యే లైవ్ క్లాసెస్ చూడొచ్చు, తర్వాత మళ్ళీ యాక్సెస్ ఉండదు. లైఫ్ టైంలో మీకు జాబ్ వచ్చేంత వరకు మీరు ఎన్ని అటెంప్ట్స్ ఉంటే అన్ని అటెంప్ట్స్కి కూడా లేటెస్ట్ కంటెంట్కి మీకు యాక్సెస్ అనేది ఉంటుంది. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ విత్ లైఫ్ టైం. యూ కెన్ చూస్, మీకు నచ్చినట్టుగా మీరు నచ్చిన ప్లాన్ మీరు చూస్ చేసుకొని నచ్చిన ప్లాన్ మీరు తీసుకోవచ్చు. అయితే ఈ దసరా ఆఫర్ అనేది 15th అక్టోబర్ వరకు మాత్రమే ఉంది. దసరా వరకు కూడా లేదు, గుర్తుపెట్టుకోండి. 15th అక్టోబర్ లోపు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఈ 1 ఇయర్ 2 ఇయర్ ప్లాన్స్ మరియు లైఫ్ టైం ప్లాన్ పైన ఈ డిస్కౌంటెడ్ ప్రైస్ అందుబాటులో ఉంటుంది. ఏ డౌట్స్ ఉన్నా మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. క్లియర్గా మీరు కన్ఫ్యూజన్స్ అన్ని క్లియర్ చేసుకున్న తర్వాతే మీరు జాయిన్ కావచ్చు. సో ఈరోజు మనం ఫంక్షనలిజం లేదా ఫంక్షనలిస్ట్ థియరీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఫంక్షనలిజం అంటే ఏంటి? ఫంక్షనలిజం అనేది సోషియాలజీలో ఒక థియరిటికల్ పర్స్పెక్టివ్. సో మనకి రకరకాల పర్స్పెక్టివ్స్ ఉంటాయి, వాటిలో ఫంక్షనలిజం కూడా ఒక పర్స్పెక్టివ్ అనమాట. అయితే ఫంక్షనలిజం ఏం చెప్తోంది అంటే ఇట్ లుక్స్ ఎట్ సొసైటీ, మొత్తం సొసైటీని అది ఎలా చూస్తుందంటే ఒక కాంప్లెక్స్ సిస్టమ్, మొత్తం సొసైటీని ఒక కాంప్లెక్స్ సిస్టమ్ విత్ లాట్ ఆఫ్ ఇంటర్నల్ పార్ట్స్గా చూస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన సొసైటీ ఏదైతే ఉందో దిస్ సొసైటీ ఈజ్ ఎ కాంప్లెక్స్ సిస్టమ్. దాంట్లో సెవరల్ ఇంటర్ రిలేటెడ్ పార్ట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఈజ్ గవర్నమెంట్, ఈ పిక్చర్ మీరు చూడవచ్చు. దేర్ ఈజ్ ఎకానమీ, దేర్ ఈజ్ ఎడ్యుకేషన్, ఒకవైపు ఫ్యామిలీ, ఒకవైపు మీడియా, ఒకవైపు రిలీజియన్. ఇవన్నీ ఈ సోషల్ సిస్టంలో ఉన్న డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ లేదా సోషల్ సిస్టమ్స్. ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్ అండ్ ఇవన్నీ కూడా సొసైటీ యొక్క ఓవరాల్ స్టెబిలిటీకి, సొసైటీ స్టేబుల్గా ఫంక్షన్ అవ్వడానికి ఉపయోగపడతాయి. సో ఈచ్ ఆఫ్ దీస్ పార్ట్స్ హ్యాజ్ ఏ స్పెసిఫిక్ ఫంక్షన్ కాంట్రిబ్యూటింగ్ టు ది ఓవరాల్ స్టెబిలిటీ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ సొసైటీ అని చెప్పేదే ఫంక్షనలిస్ట్ థియరీ. అంటే మన సొసైటీలో ఉన్న ప్రతి దానికి కూడా ఒక స్పెసిఫిక్ పర్పస్ ఉంది, స్పెసిఫిక్ ఫంక్షన్ ఉంది. ఏది ఊరికే లేదు, అది ఏదో ఒక రోల్ ప్లే చేస్తుంది. ఆ రోల్ వల్ల ఓవరాల్ స్టెబిలిటీ అనేది మన సిస్టమ్కి లభిస్తుంది. అందుకే సొసైటీస్ ప్రశాంతంగా స్టేబుల్గా నడుస్తున్నాయి అనేది ఫంక్షనలిస్ట్ పర్స్పెక్టివ్. అండ్ ఈ ఇంటర్ రిలేటెడ్ పార్ట్స్ అని చెప్తున్నాం చూడండి, ఈ పార్ట్స్ కూడా మళ్ళీ ఒకదానిపైన ఒకటి ఆధారపడతాయి. అవి కంప్లీట్గా ఇండిపెండెంట్ కాదు. ఇక్కడ కీవర్డ్ చూడండి, దే ఆర్ ఇంటర్ రిలేటెడ్. ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్ పార్ట్స్ అని మనం చెప్పొచ్చు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ పిక్చర్, ఇక్కడ గవర్నమెంట్ ఉంది. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే పిల్లలకి ఆ ఊర్లో ఆ సొసైటీలో ఉన్న పిల్లలకి ఎడ్యుకేషన్ కల్పిస్తుంది. ఫ్యామిలీ తీసుకోండి, ఇక్కడ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ఎవరిస్తున్నారు? గవర్నమెంట్ అనేది ఇస్తుంది కదా. మరి ఫ్యామిలీ ఏం చేస్తుంది? గవర్నమెంట్ రన్ అవ్వడానికి అవసరమైన ట్యాక్సెస్ని పే చేస్తుంది. మరి గవర్నమెంట్స్ రన్ అవ్వాలంటే ట్యాక్సెస్ కావాలి. ఆ ట్యాక్సెస్ ఎవరు పే చేస్తున్నారు? ఫ్యామిలీస్ అనేవి పే చేస్తాయి. అలాగే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్, మనకి ఫండింగ్ గవర్నమెంట్ ఇస్తుంది గవర్నమెంట్ స్కూల్స్కి, కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ హెల్పింగ్ ద చిల్డ్రన్. ఈ ఫ్యామిలీలో ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి విద్యా బుద్ధి నేర్పించి, వాళ్ళకి స్కిల్స్ నేర్పించి, వాళ్ళు ఉద్యోగస్తులు అయ్యేలాగా, వాళ్ళ ఎకనామిక్ సిస్టంలో భాగం అయ్యేలాగా ఎడ్యుకేషన్ సిస్టమ్ హెల్ప్ అవుతుంది. ఎకనామిక్ సిస్టంలోకి వాళ్ళు వచ్చిన తర్వాత, అంటే ఉద్యోగస్తులు అయిన తర్వాత వాళ్ళు ట్యాక్సుల రూపంలో మళ్ళీ ప్రభుత్వానికి పేమెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇట్లా ఒక్కొక్క పార్ట్ కూడా ఒక్కొక్క ఫంక్షన్ ఫుల్ఫిల్ చేస్తుంది. అండ్ దే ఆర్ ఆల్ ఇంటర్ కనెక్టెడ్ అండ్ ఇంటర్ రిలేటెడ్. అలాగే రిలీజియన్ సొసైటీలో ఒక భయం, అంటే భయం భక్తి ఉండేలాగా చేస్తుంది. రిలీజియన్ లేకపోతే ఏమవుతుందంటే అనార్కీ వస్తుంది. మంచి చెడు అనేవి లేకుండా ఎనార్కీ వచ్చే అవకాశం అనేది కంప్లీట్, అంటే స్టెబిలిటీ లేకుండా ఆర్డర్ లేని పరిస్థితి వచ్చే అవకాశం అనేది ఉంది. రిలీజియన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఓకే మన మతం ఇది చెప్పింది, మన మత గ్రంథాలు పలానా చెప్పాయి, ఇది మంచి ఇది చెడు, ఒక రకమైన మోరల్ కోడ్ని రిలీజియన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. దానివల్ల స్టెబిలిటీ మరియు ఆర్డర్ అనేవి రిలీజియన్ ద్వారా కూడా మనకి వస్తాయి. సో ఈచ్ ఆఫ్ ద పార్ట్
హ్యాజ్ ఎ స్పెసిఫిక్ ఫంక్షన్, స్పెసిఫిక్ రోల్, అండ్ దే ఆర్ ఆల్ ఇంటర్ డిపెండెంట్, ఒకదాని మీద ఒకటి ఆధారపడతాయి, అండ్ ఇంటర్ రిలేటెడ్. అండ్ ఓవరాల్ ఫంక్షనింగ్ ఇవన్నీ కూడా వేటి పని సక్రమంగా చేసినప్పుడు సొసైటీ స్టేబుల్గా ప్రశాంతంగా నడుస్తుంది అనేదే ఫంక్షనల్ పర్స్పెక్టివ్. ఇవన్నీ కూడా వాటి పర్పస్, వాటి ఫంక్షన్ అవి ఫుల్ఫిల్ చేసినప్పుడు సోషల్ ఆర్డరు, స్టెబిలిటీ అనేవి మెయింటైన్ అవుతాయి అని చెప్తోంది ఫంక్షనిస్ట్ థియరీ. ఇంకా ఈ ఫంక్షనిస్ట్ థియరీ చెప్పేవాళ్ళు ఏం చెప్తారంటే ఇట్ ఈజ్ లైక్ ఏ బయోలాజికల్ సిస్టమ్. ఇప్పుడు చూడండి, ఒక బయోలాజికల్ ఆర్గానిజం తీసుకోండి, మన బాడీ, ఒక హ్యూమన్ తీసుకోండి. హ్యూమన్ బాడీలో రకరకాలు ఉన్నాయి. మనకి ఏముంది? మెదడు ఉంది, వీ హ్యావ్ బ్రెయిన్, వీ హ్యావ్ హార్ట్, వీ హ్యావ్ లంగ్స్, వీ హ్యావ్ కిడ్నీస్ కదా, డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి కదా. వీ హ్యావ్ ఐస్, అండ్ ఈచ్ ఆఫ్ దీస్ పార్ట్స్ దే పర్ఫార్మ్ ఎ స్పెసిఫిక్ రోల్. మనకి ఐస్ ఏమో విజన్ అందిస్తున్నాయి, బ్రెయిన్ ఏమో ఆలోచన శక్తిని ఇస్తుంది, హార్ట్ ఏమో మనల్ని బతికిస్తుంది, లంగ్స్ ఏమో ఎయిర్ని ప్యూరిఫై చేస్తున్నాయి, రైట్? ఇలా ఒక్కొక్కటి మనకి బ్లడ్ని ప్యూరిఫై చేస్తున్నాయి. అలా ఒక్కొక్క ఫంక్షన్ ఫుల్ఫిల్ చేస్తుంది. ఇలా మన బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ ఎలా అయితే వాటి ఫంక్షన్స్ని ఫుల్ఫిల్ చేస్తాయో, ఈ బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ ఒకదాని మీద ఒకటి ఎలా అయితే ఆధారపడతాయో, ఇంటర్ లింకేజెస్ ఉంటాయో, అలా మనిషి హ్యాపీగా ఆరోగ్యంగా ఉండేలాగా ఇవి ఎలా కాపాడతాయో, సొసైటీ కూడా ఒక బయోలాజికల్ ఆర్గానిజం లాంటిదే. ఈ బయోలాజికల్ ఆర్గానిజం లాంటి ఈ సొసైటీలో డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి. ఈచ్ పార్ట్ ఈజ్ లైక్ ఎ డిఫరెంట్ ఆర్గన్ ఇన్ ద బాడీ. ప్రతిదానికి స్పెసిఫిక్ ఫంక్షన్ ఉంది, ఒకటి ఇంకో దాంతో ఇంటర్ రిలేట్ అవుతుంది. ఇవన్నీ సక్రమంగా పనిచేసి సొసైటీకి ఆర్డరు, స్టెబిలిటీ, ఇంటిగ్రేషను కల్పిస్తాయి అని చెప్పే థియరీ ఫంక్షనలిస్ట్ పర్స్పెక్టివ్. ఈ ఫంక్షనలిజంకి ఆద్యుడిగా మనం ఎమిలీ డర్ఖైమ్ని చెప్పొచ్చు. ఎమిలీ డర్ఖైమ్ తన ఎంటైర్ థియరీలో ఈ ఫంక్షనలిజంని ఉపయోగించారు, ఈ పర్స్పెక్టివ్ని ఉపయోగించారు అనేది మనం గమనించాల్సిన విషయం. అయితే ఫంక్షనలిజం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి. ఇట్ ఆల్సో టాక్స్ అబౌట్ 2 kinds ఆఫ్ ఫంక్షన్స్. నేను చెప్పాను కదా, ప్రతిదీ కూడా కొన్ని ఫంక్షన్స్ని ఫుల్ఫిల్ చేస్తుంది అని. ఈ ఫంక్షన్స్లో కొన్ని మేనిఫెస్ట్ ఫంక్షన్స్ ఉంటాయి, కొన్ని లేటెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. మేనిఫెస్ట్ ఫంక్షన్ అంటే బయటికి క్లియర్గా కనిపించే ఫంక్షన్ని మనం మేనిఫెస్ట్ ఫంక్షన్ అంటాము. లేటెంట్ ఫంక్షన్ అంటే సంథింగ్ దట్ ఈజ్ నాట్ ఓపెన్లీ విజిబుల్, కానీ ఆ ఫంక్షన్ కూడా ఫుల్ఫిల్ అవుతుంది అనేదాన్ని మనం లేటెంట్ ఫంక్షన్ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకుంటే దాని మేనిఫెస్ట్ ఫంక్షన్ అంటే బయటికి ఒరిజినల్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ యొక్క ఫంక్షన్ ఏంటి అని మీరు అడిగారు అనుకోండి, మీరు ఏం చెప్తారు ఆన్సర్? టు ఇంపార్ట్ నాలెడ్జ్, మనకి నాలెడ్జ్ని ఇవ్వడము కదా, మనకి చదువు చెప్పించడము, మనకి నాలెడ్జ్ని అందించడం దాని యొక్క ప్రధానమైన రెస్పాన్సిబిలిటీగా మనం తీసుకుంటాం. అది దాని యొక్క ఫంక్షన్ అని చెబుతాం. అయితే ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఒక లేటెంట్ ఫంక్షన్ కూడా ఉంది. ఎడ్యుకేషన్ సిస్టంలోనే మనం ఏమవుతాం? సోషలైజ్ అవుతాం. దాని ఒరిజినల్ ఫంక్షనాలిటీ అది కాదు. డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్కి చెందిన వాళ్ళు ఆ కాలేజ్కి లేదా ఆ స్కూల్కి వస్తారు, కలుస్తారు, ఫ్రెండ్స్ అవుతారు. దే గెట్ టు నో ఈచ్ అదర్, దే గెట్ టు అండర్స్టాండ్ ఈచ్ అదర్. సొసైటీలో ఎలా ఉండాలి, డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఎలా ఉంటాయి, డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ క్రీడ్స్, డిఫరెంట్ కాస్ట్, డిఫరెంట్ రిలీజియన్, రకరకాల వర్గాలకు చెందిన వాళ్ళు ఇన్స్టిట్యూషన్స్కి వచ్చి చదువుకుంటారు. సో మనం నలుగురితో ఇంటరాక్ట్ అవ్వడంలో మనకి సొసైటీలో మనం ఎలా ఉండాలి అనేది కూడా మనకు తెలుస్తుంది. సో సోషలైజ్ అవ్వడం, సొసైటీ గురించి ఒక బెటర్ అండర్స్టాండింగ్ రావడం, అలాగే లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్స్ మనకి బిల్డ్ అవుతాయి. ఫ్రెండ్షిప్స్ కూడా మనకి కాలేజెస్లోనే బిల్డ్ అవుతాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఏదన్నా కాలేజ్ నా ఫంక్షన్ ఏంటి, నా పని ఏంటంటే చెప్తుందా? ఇవన్నీ చెప్పదు. బయటికి చెప్పే ఫంక్షన్స్ ఏంటి? నాలెడ్జ్ని అందించడము, మనకి చదువు చెప్పించడము, మనకి ఎంప్లాయబుల్ స్కిల్స్ మనకి నేర్పించడం. కానీ తెలియకుండా జరిగే ఫంక్షన్స్ ఏంటి? సోషలైజేషను, ఫ్రెండ్షిప్స్, ఇట్లాంటివి కూడా. లీడర్షిప్స్, చాలామంది లీడర్స్ కాలేజ్లోనే మనకి పుడతారు. పొలిటికల్ లీడర్స్ అందరూ కాలేజ్ క్యాంపస్ల నుంచే పుట్టుకొచ్చిన వాళ్ళు చాలామంది. అంటే లీడర్షిప్ క్వాలిటీస్ని కూడా తెలియకుండానే కాలేజీలో జరిగే ఎలక్షన్స్లో కావచ్చు, కాలేజీలో జరిగే పోరాటాల్లోనూ పోటీల్లోనూ కావచ్చు, ఆ లీడర్షిప్ స్కిల్స్ని కూడా మనకి నర్చర్ చేస్తుంది కాలేజ్. ఇవన్నీ లేటెంట్ ఫంక్షన్స్ విచ్ ఆర్ నాట్ అవుట్వర్డ్లీ విజిబుల్, కానీ తెలియకుండా లోపల ఇవి కూడా మనకి జరుగుతాయి. సో దిస్ ఈజ్ అనదర్ కైండ్ ఆఫ్ ఫంక్షన్. లేటెంట్కి మేనిఫెస్ట్కి డిఫరెన్స్ అర్థమైందా? ఇట్ ఈజ్ అన్ఇంటెండెడ్. యూ కెన్ సే ఇట్ ఈజ్ అన్ఇంటెండెడ్. ఇది ఇంటెన్షనల్గా చేస్తుంది కాదు, కానీ ఇది కూడా జరుగుతుంది. అన్ఇంటెండెడ్ అవుట్కమ్ని లేదా అన్ఇంటెంట్ ఫంక్షన్ని మనం లేటెంట్ ఫంక్షన్ అంటాము. ఇంటెన్షన్తో ఇది పలానా పర్పస్ కోసమే మనం చేస్తున్నామని చెప్పేదాన్ని మనం మేనిఫెస్ట్ ఫంక్షన్ అని చెప్పి అంటాం. సో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి.
అర్థమవుతుందమ్మా? ఇది కాన్సెప్ట్. అలాగే మీరు ఫ్యామిలీ సిస్టమ్ తీసుకున్నారనుకోండి, ఫ్యామిలీ ఏం చేస్తుంది? ఫ్యామిలీ సొసైటీలో ఎలా బతకాలో నేర్పిస్తుంది, నామ్స్ నేర్పిస్తుంది, కల్చర్ నేర్పిస్తుంది. పూర్వం నుంచి మనం ఫాలో అవుతున్న ఆచారాలు, వ్యవహారాలు, ట్రెడిషన్స్, కల్చర్స్ ఇవన్నీ మనకి ఎవరు నేర్పిస్తారు? ఫ్యామిలీ నేర్పిస్తుంది. అలా ఫ్యామిలీ తన ఫంక్షన్ని ఫుల్ఫిల్ చేయడం వల్లే, ఇంట్లో తల్లిదండ్రులు, పిల్లలు, పెద్దలు, అంత పెద్దవాళ్ళు అన్నీ చెప్పడం వల్లే వాడు సొసైటీలో అడుగుపెట్టినప్పుడు నలుగురితో మెల్లగా కలవగలుగుతాడు. పేరెంట్స్ నుంచి కానీ సొసైటీ నుంచి కానీ ఎటువంటి ఇన్పుట్స్ తనకి, అదే ఫ్యామిలీ నుంచి తనకి ఇన్పుట్స్ లేకపోతే సొసైటీలో తను మింగిల్ కావడం కష్టమవుతుంది. అర్థమవుతుందా? ఈ రకంగా ఫ్యామిలీ కూడా తన రోల్ తను ప్లే చేస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ సోషలైజేషన్. సో ఎవ్రీ సిస్టమ్, ఎవ్రీథింగ్ ఇన్ ది ఓవరాల్ సొసైటీ ప్లేస్ ఇట్స్ రోల్. ఫ్యామిలీ హ్యాస్ ఇట్స్ ఓన్ రోల్, ఎడ్యుకేషన్ హ్యాస్ ఇట్స్ ఓన్ రోల్, అండ్ ప్రతిదానికి మేనిఫెస్ట్ ఫంక్షన్స్ ఉంటాయి, మళ్ళీ లేటెంట్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి, కొన్ని అవుట్వర్డ్ ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్, కొన్ని అన్ఇంటెండెడ్ అవుట్కమ్స్ కూడా. ఈ రెండింటిని మనం మేనిఫెస్ట్ అండ్ లేటెంట్ ఫంక్షన్స్ అంటాం. అండ్ గవర్నమెంట్ హ్యాస్ ఎ రోల్ టు ప్లే, మీడియా హ్యాస్ ఎ రోల్ టు ప్లే, రైట్? రిలీజియన్ హ్యాస్ ఎ రోల్ టు ప్లే, ఎడ్యుకేషన్ సిస్టమ్ హ్యాస్ ఎ రోల్ టు ప్లే. సో దట్ ఈజ్ వాట్ ఫంక్షనిస్ట్ బిలీవ్. వాళ్ళు చాలా పాజిటివ్గా థింక్ చేస్తారు. అంటే ప్రతి దానికి ఒక రోల్ ఉంది, ప్రతిదీ ఇంపార్టెంటే, ఇవన్నీ సక్రమంగా వాటి పని అవి చేసినప్పుడే సోషల్ ఆర్డరు, ఇంటిగ్రేషను, స్టెబిలిటీ మరియు ఇవన్నీ కూడా పాసిబుల్ అవుతాయి అని చెప్పేదే ఫంక్షనలిస్ట్ పర్స్పెక్టివ్. అర్థమైందా? ఇంకా చాలా ఉంటుంది, బట్ యాజ్ ఇట్ ఈస్ ఎ కాన్సెప్ట్ సిరీస్, ఐఎమ్ కీపింగ్ ది కాన్సెప్ట్ బ్రీఫ్. ఒక బ్రీఫ్ అండర్స్టాండింగ్ పర్స్పెక్టివ్ పైన ఇవ్వడమే ఈ సిరీస్ యొక్క ప్రధాన ఉద్దేశం. సో ఐఎమ్ స్టాపింగ్ హియర్. బట్ క్లాసెస్లో వీ టాక్ అబౌట్ ఇట్ ఫర్ క్లోజ్ టు 2 to 3 hours. ఇంకా చాలా మాట్లాడాల్సింది ఉంటుందన్నమాట. ఐ హోప్ యూ హ్యావ్ గాట్ ఇట్. అండ్ మరొకసారి చెప్తున్నాను, దసరా ధమాకా ఆఫర్ ఈజ్ మనకి 15th October వరకు మాత్రమే ఉంది. మీరు యూ క్యాన్ యూజ్ ఇట్ బిఫోర్ 15th October. 1 year ప్లాన్, 2 years ప్లాన్ అండ్ లైఫ్ టైం ప్లాన్, నచ్చిన ప్లాన్ మీరు చూస్ చేసుకోవచ్చు. డిఫరెంట్ బడ్జెట్ కేటగిరీస్లో నేను అందుబాటులోకి తీసుకొచ్చాను. మేక్ యూజ్ ఆఫ్ దిస్. ఏ డౌట్స్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి, లేదా మన వెబ్సైట్లో లేదా మన యాప్లో LTX క్లాస్ అని కొడితే మన యాప్ వస్తుంది, డైరెక్ట్గా కూడా మీరు పర్చేస్ చేయవచ్చు. ఓకే, క్లాసెస్ ఆర్ టేకెన్ బై మీ. టేక్ కేర్, బాయ్.